ఇవాళ మనం ఒక సింపుల్ ఐఓటీ ప్రాజెక్ట్ చేయబోతున్నాము. అదే మన లేజర్ సెక్యూరిటీ సిస్టమ్. లేజర్ సెక్యూరిటీ సిస్టమ్ కోసం నేను ఒక చిన్న హౌస్ మోడల్ తయారు చేశాను. అండ్ దీని సరౌండింగ్ వాల్స్ ఉన్నాయి. సో ఒకవైపు లేజర్ పెట్టాము అండ్ అదర్ సైడ్ ఎల్డిఆర్ మాడ్యూల్ ప్లేస్ చేయాలి. సో ఈ రెండిటి మధ్య ఎప్పుడు గ్యాప్ ఉండాలి. ఎప్పుడైతే ఏదైనా ఇంట్రూడర్ వచ్చిందనుకోండి, ఏదైనా ఆబ్స్టికల్ వచ్చిందనుకోండి, సో అప్పుడు బజర్ కంటిన్యూస్గా మోగుతుంది. అండ్ యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద బజర్ నోటిఫికేషన్, మనకు మొబైల్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీన్స్ దట్ బ్లింక్ అనే యాప్లో నోటిఫికేషన్ వస్తుంది అండ్ మనకు జీమెయిల్కి కూడా ఒక మెయిల్ వస్తుంది. సో ఇప్పుడు హార్డ్వేర్ గురించి చూద్దాం. ESP32 వైఫై మాడ్యూల్ యాక్ట్స్ లైక్ ఏ బ్రెయిన్. లేజర్ మాడ్యూల్ వచ్చేసి ఒక సెక్యూరిటీ లైన్ లాగా కంటిన్యూస్గా బీమ్ పంపిస్తూ ఉంటుంది. ఎల్డిఆర్ మాడ్యూల్ యాక్ట్స్ లైక్ ఎ వాచ్మెన్, ఎప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట, లేజర్ వస్తుందా లేదా అనేసి. అండ్ నౌ కమింగ్ టు ద బజర్ మాడ్యూల్. బజర్ మాడ్యూల్ ఎప్పుడు వార్నింగ్ సిస్టమ్ లాగా యాక్ట్ చేస్తుంది. కోడ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే బ్లింక్ టెంప్లేట్ ఐడి, బ్లింక్ టెంప్లేట్ నేమ్, బ్లింక్ అథెంటికేషన్ టోకెన్. ఇవి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనం బ్లింక్ అనే వెబ్సైట్లో ముందు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ బ్లింక్ టెంప్లేట్ ఐడి అండ్ టెంప్లేట్ నేమ్ ఇవి వస్తాయి. ఈ blink.consoleలో చెక్ చేసుకోవాలి. ఎల్డిఆర్ పిన్ 34కి అండ్ బజర్ పిన్ 25కి డిఫైన్ చేస్తున్నాం. సో ఈ కోడ్ అంతా రాసేసాము. అండ్ ఎప్పుడైతే ఇంట్రూడర్ వచ్చాడో అప్పుడు మనకు దొంగ 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 అనే నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ ఫన్నీగా ఇలాగా టెక్స్ట్ పెట్టాను బ్లింక్ యాప్లో యాజ్ వెల్ యాజ్ మెయిల్కి. సో దాని తర్వాత అప్లోడ్ కోడ్ చేసేసి ESP32లోకి కోడ్ని అప్లోడ్ చేసేయాలి. నౌ కమింగ్ టు blink.console. blink.consoleలో నేను ఆల్రెడీ డివైజెస్ని డిఫైన్ చేశాను. సో నా దగ్గర ఒక 2 డివైజెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ యూజ్ చేసేది లేజర్ సెక్యూరిటీ అనే నేమ్ ఉన్న డివైస్. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆఫ్లైన్ ఉంది. ఎప్పుడైతే నేను పవర్ అడాప్టర్ని కనెక్ట్ చేస్తానో మన మాడ్యూల్ని, ఇట్ విల్ గెట్ ఆన్లైన్. లెట్ మీ షో యూ నౌ. సో ఆన్లైన్కి వచ్చేసింది. సో మెయిల్ వస్తుంది, లాస్ట్ లాగిన్, రిజిస్ట్రేషన్ ఎక్సెట్రా అన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో ఈ బ్లింక్ ఇది డెస్క్టాప్ అప్లికేషన్. మనం సిమిలర్గా డెస్క్టాప్ అప్లికేషన్ అండ్ మొబైల్లో బ్లింక్ యాప్ని వేసుకుంటే వి గెట్ దట్ నోటిఫికేషన్స్ ఇన్ దట్ బ్లింక్ యాప్. నేను ఆల్రెడీ మెయిల్ని కూడా డిఫైన్ చేశాను కాబట్టి నాకు మెయిల్కి కూడా మెయిల్ వస్తుంది దట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అని. సో కాంపోనెంట్స్ అన్నీ ప్రాపర్గా సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం కనెక్షన్ చేసిన తర్వాత అండ్ కోడ్ అప్లోడ్ చేసి బ్లింక్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లెట్ us సీ ద డెమో. సో ఎప్పుడైతే ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చిందో యు గెట్ ద నోటిఫికేషన్. వాట్ స్టార్టెడ్ యాజ్ ఎ సింపుల్ కార్డ్బోర్డ్ మోడల్, ఇట్ బికేమ్ అ IoT స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్. That's the beauty of electronic components. So అన్నీ అసెంబుల్ చేస్తే you can have a problem and the problem will have the solution.